Hello all, welcome to Aja's Meet Our Leader program. I am Ashwini Pasam, Senior Manager, Aja Consulting Services. Today we have invited Rukmini Janjanam. She is working as a Manager HR in Aja Consulting Services. Hi Rukmini. Hi Ashwini. Welcome to the show. Hi. Can you give a brief to the audience? Yes, sure Ashwini, definitely. Hi all, myself Rukmini Janjanam and I'm the HR manager in Aja Consulting Services. Okay, what's your native place? Yes, yeah Ashwini, I'm from Vijayawada. విజయవాడ. Yes. ఓకే, మొత్తం మీ స్టడీస్ అన్ని కూడా విజయవాడలోనే అయ్యాయి? ఎస్ అశ్విని, యాక్చువల్లీ ఏంటంటే డిగ్రీ వరకు చల్లపల్లి అని చెప్పేసి ఒక విలేజ్లో కంప్లీట్ అయింది. కృష్ణా డిస్ట్రిక్ట్. ఎస్, కృష్ణా డిస్ట్రిక్ట్. సో దాని తర్వాత ఇంకా విజయవాడకి మూవ్ అవ్వడం అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్లో నాకు ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎంబీఏ హెచ్ఆర్లో కంప్లీట్ చేశాను. ఓ, ఎంబీఏ హెచ్ఆర్. ఎస్. ఓకే, ఎవరైనా మీకు గైడ్ చేశారా ఎంబీఏ హెచ్ఆర్ చేయండి అని? అంటే ఎంబీఏలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మార్కెటింగ్ ఉంది, ఫినాన్స్ ఉంది, మరి హెచ్ఆర్ ఎందుకు చేశారు? ఎస్ అశ్విని, అంటే నేను విన్న దాని ప్రకారం హెచ్ఆర్ అంటే చాలా ఫ్రీ లైఫ్, చాలా జాయ్ఫుల్గా అయిపోతుంది, మేనేజ్మెంట్లో ఉంటారు, ఒక లీడర్గా ఉంటారు. ఓకే, ఇలాంటివన్నీ నేను చాలా మంది నుంచి విన్నాను. ఓకే, మీ గ్రాడ్యుయేషన్ అప్పుడు మీరు విన్నారా ఎంబీఏ హెచ్ఆర్? ఎంబీఏ హెచ్ఆర్ గురించి విన్నాను. ఆ తర్వాత ఎంబీఏ హెచ్ఆర్లో జాయిన్ అయ్యా. ఒక 6 months తర్వాత డిస్కంటిన్యూ అయ్యాను. కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ ఒకటి వచ్చింది. సో దానివల్ల హాస్పిటల్ మళ్ళీ కొన్ని డేస్ మీరు అయిపోయారు. హాస్పిటల్లో. ఓకే, ఆ గ్యాప్ లో ఏం చేశారు? ఆ తర్వాత ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, చిన్న సర్జరీ ఒకటి అయింది. సో ఆ టైంలో డాక్టర్స్ చెప్పారు కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఇలా ఎక్కువ ప్రెషర్ పడకూడదు అన్నట్లుగా చెప్పారు. వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్, సో అతను గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తారు. ఓకే, తను ఏంటి అంటే ఎక్కువ లేడీస్ అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు, ఇలాంటివన్నీ ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా తను గవర్నమెంట్ సెక్టార్లో ఉండటం వల్ల నన్ను కూడా ఒక గవర్నమెంట్ జాబ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చూడాలి అనుకుని సో విజయవాడలోనే ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్లో బ్యాంక్ కోచింగ్ కి జాయిన్ చేయించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత మళ్ళీ బ్యాంకింగ్ సైడ్ కూడా ట్రై చేశారు? బ్యాంక్స్ కి ప్రిపేర్ అయ్యాను. బట్ ఏంటి అంటే నాకు అంత ఇష్టం లేదు, మీకు ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్ అది. సో ఇంకా ఎన్ని ఇయర్స్ అక్కడ చాలా మందిని చూస్తూ ఉన్నాను, 1000 of members చూస్తూ ఉన్నాము. వాళ్ళలో చాలా మంది వాళ్ళ ఏమని చెప్పారంటే లైక్ మేము 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాము, 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నాము, ఇలా చెప్పి ఇన్ని ఇయర్స్ ఎక్కడ వేస్ట్ చేసుకుంటాం మనం టైం ని, త్వరగా సెటిల్ అవ్వాలి. మీకు అనిపించింది ఇన్ని ఇయర్స్ ఇక్కడ ఇలా కాదు, ఇది నా పాత్ కాదు అని మీకు అనిపించింది? ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇన్ని ఇయర్స్ టైం వేస్ట్ చేసుకుని ఇలా కాదు, డిగ్రీ కంప్లీట్ చేసాము, ఎంబీఏ ఆగిపోవాల్సి వచ్చింది. సో ఏదైనా ఒకటి స్టార్ట్ చేద్దాము అనేసి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఓకే, సో అక్కడ ఒక టీమ్ లీడర్ గా జాయిన్ అయ్యాను. సో అలా టీమ్ లీడర్ గా వర్క్ చేస్తూనే మళ్ళీ డిస్టెన్స్ లో ఎంబీఏ అప్లై చేశాను. విజయవాడలోనే చేస్తారా, హైదరాబాద్ వచ్చేసారా? విజయవాడ దగ్గర పక్కన ప్లేస్ మంగళగిరి అని చెప్పింది. సో అక్కడ జాయిన్ అయ్యాను. అండ్ అక్కడ ఇలా టీమ్ లీడ్ గా చేశారు. అంటే అది ఐటీ ఆర్ నాన్ ఐటీ? ఐటీ సైడే. సో ఒక టీమ్ లీడర్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాను అంటే ఇంకా బ్యాంక్ కోచింగ్ ప్రిపేర్ అవుతూనే ఇలా జాబ్ చేస్తున్నాను అన్నట్లుగా వాళ్ళని కన్విన్స్ చేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ లేదు, బేసికల్లీ మీకు ఇంట్రెస్ట్ లేదు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మీరు ఎట్లయినా మళ్ళీ ఎంబీఏ చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ అయితే ఏదో ఒక జాబ్ జాయిన్ అవ్వాలి అన్నట్టుగా జాయిన్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. సో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే మళ్ళీ ఎంబీఏ అప్లై చేశాను. వాళ్ళకి తెలియదు మీరు అప్లై చేస్తున్నట్టు? చెప్పకుండానే ఎంబీఏ అప్లై చేశాను. ఎగ్జామ్స్ ఇక్కడ ఆఫీస్లో లీవ్స్ అప్లై చేసుకోవడం, ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వడం, ఇలాగా. సో ఒక 2 సెమ్స్ అయిన తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళకి తెలిసింది. వెరీ నైస్. యా, ఇట్లా అయింది. ఓకే. సో తర్వాత ఏంటంటే ఇట్లా టీమ్ లీడర్ గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మేనేజ్మెంట్ లో ఉన్న పర్సన్ నన్ను అడిగారు, సార్ ఒక మహానుభావుడు, లైక్ ఏంటి అంటే ఇంత టాలెంట్ ఎక్కువ ఏమంటూ ఉండేవాళ్ళంటే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నావు, ఎక్కడ చూసినా సరే ఏ వర్క్ చేస్తూ ఉన్న దగ్గర అయినా సరే నువ్వే కనిపిస్తున్నావు, అండ్ ఎవరైనా సరే ఈ వర్క్ ఎవరు చేశారు అని అడుగుతుంటే నేనేమే చెప్తున్నారు, అలాంటప్పుడు ఇంత యాక్టివ్గా ఉండే అమ్మాయి, ఇంత వర్క్ చేస్తున్న అమ్మాయి నువ్వెందుకు ఇలా టీమ్ లీడర్గా చేయడం అని చెప్పేసి వేరే ఏదో పొజిషన్ ఆఫర్ చేశారు. మేబీ ఆయన మీలో ఉన్న స్కిల్ ని ఆయన ఐడెంటిఫై చేశారు, మీరు ఇదే కాదు మీ ఫ్యూచర్ వేరే ఉంది అని హీ ఐడెంటిఫై. ఓకే, నైస్. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ అని చెప్పేసి ఒక పొజిషన్ ఆఫర్ చేశారు. ఓకే, అక్కడ మీకు ఆఫర్ చేశారు పొజిషన్. కాకపోతే ఏంటంటే నేను దాన్ని ఇష్టం లేక డిక్లైన్ చేశాను. అంటే మీరు మైండ్ లో ఎంబీఏ హెచ్ఆర్ అని ఫిక్స్ అయిపోయారు? ఎంబీఏ హెచ్ఆర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా హెచ్ఆర్ లో చూద్దాం, ఇప్పటి వరకు ఇది కంటిన్యూ అయ్యి అన్నట్లుగానే చూసాను. ఒక 2 months తర్వాత మళ్ళీ సరే నా
దగ్గరకు వచ్చారు. ఓకే. సరే దాన్ని ఎట్లానో ఆఫర్ని డిక్లైన్ చేసావు, ఇప్పుడు హెచ్ఆర్లో మాకు ఆపర్చునిటీ ఉంది. ఓకే, మీరు ఎలాగో హెచ్ఆర్ అన్నారు కాబట్టి హీ కేమ్ విత్ దట్ ప్రపోజల్. ఇలానే హెచ్ఆర్లో మాకు ఒక ఆపర్చునిటీ ఉంది, నీకు జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఇక్కడే ఉండిపోకూడదు, ఇంకా నువ్వు చాలా ముందుకు వెళ్ళాలి అనుకుంటే చాలా అనుభవాల్ని ఫేస్ చేయాల్సి ఉండిద్ది, ఇవన్నీ చూడాలి అనుకుంటే నువ్వు ఒకే ప్లేస్లో ఉండిపోయి నేను వర్క్ చేసుకుంటానంటే అవ్వదు, మా దగ్గర ఆపర్చునిటీ ఉంది, నువ్వు వచ్చి జాయిన్ అవుతాను అంటే నేను నీకు ఒక అవకాశం ఇస్తాను, నీకు కావాల్సిన వర్క్ నేర్పిస్తాను, స్కిల్స్ని యాడ్ చేస్తాను, ఇలా చెప్పారు. సో అప్పుడు నేను ఒకసారి ఇంట్లో డిస్కస్ చేశాను. సో మల్టిపుల్ డిస్కషన్స్ అప్పుడు కూడా మల్టిపుల్ డిస్కషన్స్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏ టైం అయితే మనం చెప్పలేము, ఒక రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటున్నప్పుడు. సో ఇలాంటివన్నీ మనం కెరియర్లో సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు. సో నేను ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకుని హెచ్ఆర్లోకి వచ్చాను. అక్కడ కూడా స్టార్టింగ్లో నేను చాలా మిస్టేక్స్ చేశాను వర్క్ నేర్చుకునే టైంలో. నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ అనేవి అవుతూ ఉంటాయి, మనం అలవాటు చేస్తూ ఉన్నప్పుడే ఏదైనా వస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా, అలా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉన్నాను. సో మా సార్ చెప్పారు, ఇది నేను చాలా మిస్టేక్స్ చేసిన దాన్ని చెప్పేదాన్ని, ఇలా మిస్టేక్ అయిపోయింది నేనే ఐడెంటిఫై చేసేదాన్ని, మీరు అక్కడ స్టాప్ చేయకుండా దాచేయకుండా మీరు ఓపెన్ అయి చెప్పేవారు. ఎగ్జాక్ట్లీ, నేనే ఇలా మిస్టేక్ అయింది సార్, నా వల్లే అయింది అని చెప్పడం. ఇది ఒకటి ఏంటంటే మెయిన్ నాకు సార్ దగ్గర నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. లైక్ ఇప్పుడు మన ఫనీ గారు ఎట్లా అయితే సపోర్ట్ చేసేవాళ్ళు, కొంచెం చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇద్దరికి. సో సార్ ఏమనేవాళ్ళంటే, ఇది మన కంపెనీ, నువ్వు మిస్టేక్స్ చేస్తేనే కదా తర్వాత నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉండేది, ఇది మిస్టేక్ అని చెప్పి నీకు తెలిసేది, ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేవాళ్ళు. ఇక్కడ ఫనీ గారు ఏంటి అంటే, ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళకి మిస్టేక్స్ అవుతాయి, ఖాళీగా కూర్చున్న వాళ్ళకి మిస్టేక్స్ అవ్వవు కదా, ఇలా ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. సో ఇలా నన్ను మోటివేట్ చేసి, తర్వాత నీ కెరియర్ గ్రోత్ కావాలి అని చెప్పేసి, నీకు చాలా ప్యాషన్ ఉంది అని చెప్పేసి అంటున్నావు, కెరియర్ గ్రోత్ అనేది నీకు కావాలి అని చెప్పేసి అంటున్నావు, సో అలాంటప్పుడు ఇక్కడే ఉండిపోవడం ఎందుకు మంగళగిరిలో అని చెప్పి హైదరాబాద్కి పంపించడము. ఓకే, అప్పుడు అలా మంగళగిరి నుంచి మీరు హైదరాబాద్. అసలు నేను హైదరాబాద్ వెళ్ళనన్నాను, నేను ఇక్కడే ఉంటానంటే లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అందరికి, జనరల్ గా సిటీస్ కి రావడం అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, కంపేర్ టు విజయవాడ మంగళగిరి అంటే హైదరాబాద్ మహానగరం, దానికి రావడానికి మీకు ఎందుకు ఇంట్రెస్ట్? ఏమైందంటే అశ్విని, చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉండిపోయాను. ఒక కంఫర్ట్ జోన్ అనేది నాకు నేనే క్రియేట్ చేసుకున్నాను. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి నాకు చాలా టైం పట్టింది. సో దాని నుంచి బయటకు వచ్చి నేను ఒక హైదరాబాద్కి వచ్చి వర్క్ చేయాలి అంటే నేను రాలేకపోయాను, ఒక డెసిషన్ తీసుకోలేకపోయాను. ఓకే, సో మా ఇంట్లో వాళ్ళని సరే ఒప్పించారు, పంపించారు, హైదరాబాద్కి పంపించారు. ఫైనల్గా ఒక రోజు వచ్చాను, ఇక్కడ చూస్తే అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, అందరూ చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇట్ సైడ్ కి చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు వచ్చారు, ఎన్ని ఇయర్స్ అయింది మీరు హైదరాబాద్ కి వచ్చి? అరౌండ్ 4 years. 4 years అయింది. మరి ఇప్పుడు మళ్ళీ విజయవాడలో ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మళ్ళీ విజయవాడకి వెళ్తారా? లేదు, అసలు ఇక్కడ అలవాటు అయిపోయింది, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసాను. నాకు నేనుగా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాను, బ్రేక్ చేసుకున్నారు మీరే అన్ని. ఎగ్జాక్ట్లీ. ఓకే, హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రీవియస్ కంపెనీలో మీ రోల్స్ హెచ్ఆర్ మేనేజర్గా, అక్కడ హెచ్ఆర్ మేనేజర్గానే చేస్తారా, ఎలా ఏం చేస్తారు? లేదు అశ్విని, అక్కడ జస్ట్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. సో అక్కడ ఏంటంటే కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, లైక్ హెచ్ఆర్ యాక్టివిటీస్ చేయడము, ఆన్ బోర్డింగ్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అండ్ పేరోల్ కూడా ఒక సర్టెన్ పీరియడ్ వరకు కూడా నాకు ఇవ్వలేదు. కొన్ని ఇయర్స్ చేసి ఓకే అన్న ఒక ట్రస్ట్ అనేది వచ్చిన తర్వాత ఇస్తామని ముందే చెప్పారు నన్ను హెచ్ఆర్లోకి తీసుకొచ్చినప్పుడు. సో దానికన్నా ముందు వరకు చిన్న చిన్న వర్క్స్ హెచ్ఆర్లో చేపిస్తాము, సో నీకు కొన్ని ఈ స్టార్టింగ్లో వర్క్స్ అనేవి నీకు అలవాటు అయిన తర్వాత ఈ పేరోల్ యాక్టివిటీస్ ఇవన్నీ డీప్గా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో అక్కడ ఇలా వర్క్ చేస్తూ ఉండడం, ఎక్సెల్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి హెచ్ఆర్కి ఎక్సెల్ కావాలన్నారు. నేను 0 knowledgeతో ఎక్సెల్ వెళ్ళాను హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోకి. సో మళ్ళీ అక్కడ నాకు ఎక్సెల్ ట్రైనింగ్ అరేంజ్ చేయించారు, ఎక్సెల్ నేర్చుకున్నాను. ఎక్కడికైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఒక చెయ్యి ముందుకి ఇచ్చి నేను నేర్చుకుంటానని నేను అనడం, వాళ్ళు నాకు దానికి సపోర్ట్ ఇవ్వడము. ఎక్కడైనా సరే స్పార్క్ ఉంది కాబట్టి ఈ ఆర్గనైజేషన్ అయినా ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఆ స్పార్క్ ఉంది కాబట్టి రికగ్నైజ్ చేస్తారు, దానికి కావాల్సిన స్కిల్ నేర్పిస్తున్నారు, దెన్ యు ఆర్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ అశ్విని, సేమ్ అదే అక్కడ ఎలా అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడ అజాలో కూడా సేమ్ అలానే. అజాలో ఎలా స్టార్ట్ అయింది అసలు మీకు? అజాకి ఎలా వచ్చారు, ఎలా స్టార్ట్ అయింది మీ కెరియర్ ఇక్కడ?
ఎస్ అశ్విని. సో నేను ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడే అక్కడ వన్ ఆఫ్ ద ఫ్రెండ్, సో ఇక్కడ నేను అడిగాను యాక్చువల్లీ తనని, నేను అడిగాను. సో నేను కెరియర్ గ్రోత్ కోసం ఏదైనా వేరేగా జాబ్ కూడా ట్రై చేస్తూ ఉన్నాను, మీకు తెలిసినవి ఏమైనా ఉన్నా సరే చెప్పండి అని ఓకే. చెప్పేసి తనని అడిగాను. కానీ తనని అడగడానికి ముందే ఆల్రెడీ ఒక 3-4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉన్నాను. అక్కడ ట్రై చేస్తున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఒక 3-4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉన్నాను. దానిలో ఒకటి ఆఫర్ రిలీజ్ అయింది, ఇంకొకటి ఆఫర్ అనేది హోల్డ్లో ఉంది. ఓకే. సో అయినా సరే ఇక్కడికి వచ్చాను, ఇంటర్వ్యూ ఇచ్చాను. సో నాకు బాగా 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 నచ్చింది ఏంటి అంటే, ఇక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఒక 10 minutes అలా వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత క్యాబిన్కి పిలిచి ఇంటర్వ్యూకి డైరెక్ట్ సీఈఓతోనే ఇంటర్వ్యూ, ఇంకా ఎలాంటి స్క్రీనింగ్ కానీ ఏం లేదు. ఇంకా ఫర్దర్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఏం లేకుండా డైరెక్ట్ ఫైనల్ ఇంటర్వ్యూ. రౌండ్. ఎస్ ఓహ్ నైస్. ఇలా అని చెప్పి డైరెక్ట్ సీఈఓ రౌండ్ ఇంటర్వ్యూ అన్నారు. కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను, బట్ ఇట్స్ ఓకే, ఫైన్ అనుకున్నాను. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ రాగానే నేను బాగా ఇంప్రెస్ అయింది. ఇక్కడ అజాలో ఫస్ట్ వచ్చినప్పుడు ఇంప్రెస్ అయింది ఏంటంటే, సారీ అమ్మ కొంచెం నిన్ను వెయిట్ చేపించాను అని చెప్పేసి అన్నారు. అంత పెద్ద పొజిషన్ లో ఉన్నప్పుడు అలా ఎవరు చెప్పారు, ఎందుకంటే నేను ఎగ్జాక్ట్లీ దానికి ముందు కూడా వేరే ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, వెయిట్ చేసిన టైం ఉంది. కానీ అసలు ఎక్కడ కూడా ఇలాంటి డిస్కషన్స్ అనేది రాదు ఇంటర్వ్యూ చెప్పినప్పుడు. అలా అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఒక ఎగ్జిక్యూటివ్ లేదంటే ఒక అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి సారీ చెప్పడం అనేది నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. చాలా బాగా ఇంప్రెస్ అయిపోయాను. అండ్ ఒక 10-15 minutes నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఓకే. సో ఆ ఇంటర్వ్యూలో నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న పర్సన్ ఇలా మాట్లాడతారనేది నేను అసలు చూడలేదు. చాలా రేర్ గా ఉంటారు అలాంటి పర్సన్స్, చాలా రేర్ గా ఉంటారు. వి ఆర్ సో లక్కీ టు హ్యావ్ హిమ్. ఎగ్జాక్ట్లీ. సో అదే అనుకున్నాను నేను. సో వేరే ఆఫర్ ఉన్నా సరే ఇంకా నేను మెయిన్ అసలు ఇక్కడ జాయిన్ అవ్వడానికి అయితే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫణిరాజ్ గారు. వెరీ నైస్ టు హియర్. ఎగ్జాక్ట్లీ. ఓకే. మీరు ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ టు జాయిన్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్? సో మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏంటంటే ఏం లేదు, ఎవరికైనా నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే కెరియర్ గ్రోత్ అని చెప్పేసి అంటారు. నేను మెయిన్ చూసుకున్నది అదే. సో వేరే ఎక్కడికైనా ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ 0 నుంచి పైకి వెళ్తుంది, ఎదిగేటప్పుడు గ్రోత్ అనేది ఉంటుంది అనేది నేను అనుకున్నాను. అండ్ మనకి ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం అనేది పక్కన పెడితే, ఇప్పుడు మనం 0 నుంచి ఒక కంపెనీ ఎదుగుతుంది అంటే దానిలో మనం 0 నుంచి ఫ్రమ్ స్క్రాచ్ టు అంటారు కదా, సో అలా మనం నేర్చుకోవచ్చు అనేది నేను మెయిన్ అనుకున్నాను. అండ్ మన స్కిల్స్ బయట పడేది కూడా ఎక్కడైతే ఆర్గనైజేషన్కి రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఏంటి అనేది తెలుస్తుంది. నేను మెయిన్ అది చూసుకున్నాను అశ్విని. మీరు వచ్చిన ఆబ్జెక్టివ్ అనేది, మీరు ఇప్పుడు వచ్చి ఎన్నాళ్ళు అయింది ఇక్కడ? మీరు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ లో జాయిన్ పాస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. 1 yearలో మరి మీరు ఏం నేర్చుకున్నారు? మీరు వచ్చిన మోటో అనేది ఫిల్ అయిందా మీకు? ఎగ్జాక్ట్లీ అశ్విని. ఎందుకంటే నేను ఏదైతే ఒక లీడర్షిప్గా ఉండాలి అని చెప్పి కోరుకున్నానో అది నేను ఇక్కడ కంప్లీట్గా ఒక లీడర్షిప్ టీంలో ఉన్నాను నేను ప్రెసెంట్. అండ్ డైరెక్ట్ మేనేజ్మెంట్కి రిపోర్టింగ్ ఉండటం. అండ్ నేను చూసినంత వరకు నా ప్రీవియస్ కంపెనీ, నేను స్పెసిఫిక్గా నేమ్స్ అనేది మెన్షన్ చేయట్లేదు. సో అక్కడ ఏంటంటే ఒక లెవెల్ వరకు మాత్రమే ఇంట్రాక్షన్ అనేది ఉండేది డైరెక్ట్ సీఈఓతో. సో ఏదన్నా వర్క్ ఉంటే వెళ్ళడము, దాని గురించి డిస్కస్ చేయడము, వాళ్ళు ఇచ్చిన సజెషన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, అలాంటి వరకే నేను చూశాను. కానీ ఇక్కడ అజాకి వచ్చిన తర్వాత ఏంటంటే ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు నువ్వైతే ఎలా చేస్తావు, నీ ఆలోచన ఏంటి అని చెప్పి డైరెక్ట్ నన్నే అడగడము. ఓకే. సో అలా ఫ్రీ హ్యాండ్ అనేది ఇచ్చి మన ఆలోచనకి తగ్గట్లుగా అక్కడ నిజంగా అది అవుతుందా లేదా అనేది మనకే ఒక చాయిస్ ఇచ్చి మనల్ని ఒక డెసిషన్ తీసుకోమని చెప్పేసి కంప్లీట్ స్కిల్ అనేది మనకి నేర్పిస్తున్నారు. మనం ఒక లీడర్ గా మౌల్డ్ అవ్వాలంటే ఏమేం కావాలి అన్నది అంటే చెప్పి డ్రైవ్ చేయడం కాకుండా మనంతటా మనం డ్రైవ్ చేసేలాగా మోటివేట్ చేయడం. ఎగ్జాక్ట్లీ అశ్విని. ఒక లీడర్షిప్ టీమ్ లోకి ఎంట్రీ అనేది మీకు ఇక్కడ వచ్చింది, అజాలోకి వచ్చిన తర్వాత వచ్చింది మీకు. అశ్విని. ఓకే. మీ డైలీ వర్క్స్ ఎట్లా ఉంటాయి? డైలీ వర్క్స్ వచ్చేసి హెచ్ఆర్ వర్క్స్ ఎవరైనా చేస్తారు, అది నేను విన్నది, అదైతే నిజమే అశ్విని. కానీ ఓరియంటేషన్స్ ఇవ్వడము, పీపుల్ ఇంట్రాక్షన్, నేను ఒక మనిషితో ఇట్లా ఆపోజిట్ ఉన్న పర్సన్తో ఇంత ఓపెన్గా ఇంత నవ్వుతూ మాట్లాడతాను అని నిజంగా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చే వరకు నాకు అస్సలు తెలియదు. మీలో ఉన్న స్కిల్ అజాకి వచ్చిన తర్వాత మీకు కూడా తెలిసింది. ఎగ్జాక్ట్లీ. మాతో పాటు మీకు కూడా ఇక్కడికి వచ్చాక మీకు కొత్త రుక్మిణిని చూసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఒక 10 మంది, ఒక 10 మంది కూడా వద్దు, ఒక 2 మనుషులు ఉన్నారంటే అటువైపు నేను అసలు వెళ్ళేదన్నే కాదు. కానీ ఇక్కడ ఒక్కసారి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే ఒక 20 members వరకు ఒక రూమ్కి ఓరియంటేషన్కి వచ్చారు. అంతమందిని కూర్చోబెట్టి ఓరియంటేషన్ ఇచ్చాను. సో ఆ స్కిల్ నాలో ఇంత పొటెన్షియల్ ఉంది అనేది నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియలేదు. హీ ఐడెంటిఫై. ఎగ్జాక్ట్లీ. ఫణిరాజ్ గారు.
ఓరియంటేషన్ అంటే ఏం ఓరియంటేషన్ ఇస్తారు వచ్చిన వాళ్ళకి? మనకి ప్రెజెంట్ ఇప్పుడు మన కంపెనీ మొత్తం కూడా ఏంటంటే అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అనేది ప్రెజెంట్ మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నది కోడింగ్ ట్యూటర్ అనే దాన్ని సక్సెస్ చేయాలి అని చెప్పి. ఏముంటుంది అజా కోడింగ్ ట్యూటర్లో మీరు వచ్చిన వాళ్ళకి ఓరియంటేషన్ అంటే మీరు ఏం చెప్తారు? దేని సో గురించి అసలు మన చెప్తున్నారు? ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి, చాలా మందికి సాఫ్ట్వేర్లో నా కెరియర్ స్టార్ట్ చేయాలి, సాఫ్ట్వేర్లో నాకు ఎంట్రీ కావాలి అని చెప్పేసి అంటున్నారు. కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ లేక, లేదంటే ఒక సపోర్ట్ అనేది లేక వేరే దారుల్లో చూసుకోవడం అనేది, లేదా చాలామందికి అసలు సాఫ్ట్వేర్ అంటే నాకు ఇష్టం కానీ నాకు ఆపర్చునిటీస్ అనేది లేక నేను నాన్ ఐటీలో చేస్తున్నాను, ఎవరైనా నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను కానీ మాకు అట్లా ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు లేరు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ మనకి ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మాకు డిగ్రీతో సంబంధం లేదు, నీ దగ్గర ఆ Okay. ప్యాషన్ అనేది, ఆ ఇంట్రెస్ట్ అనేది, క్యాపబిలిటీ ఉంది అని మీరు అనుకుంటే కనుక మా దగ్గరికి రండి, మేము స్కిల్స్ నేర్పించి మీకు ఎంట్రీ ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఐటీలో వాటిని ఎంట్రీ ఇస్తాము. ఎగ్జాక్ట్లీ వాటిని మనం వాళ్ళకి ఎలా చెప్పాలి, మన ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది Okay. ఏంటి, ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలాగా, మనకు వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటాం ఓకే. ఈ ఓరియంటేషన్. 1 year మీరు జాయిన్ అయ్యి 1 year అయిందన్నారు కదా? ఎస్ 1 year or 1 year 2 months or 3 months ఇప్పటి వరకు మీరు ఎంతమందికి ఓరియంటేషన్స్ ఇచ్చుంటారు? సో అది అరౌండ్ ఒక 1000 కూడా అని చెప్తాను నేను, నైస్ నంబర్. ఆర్ 500 ప్లస్ ఉంటుంది. ఓకే. సో అంటే ఒక పేరెంట్స్ వస్తారు, వాళ్ళ In బ్రదర్స్ between వస్తారు, 500 ఫ్రెండ్స్ వస్తారు. 500 to 1000 ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్లీ ఓకే. ఎస్ ఇంతమందికి మీరు ఓరియంటేషన్ ఇచ్చి మన ప్రోగ్రామ్ గురించి చెప్పారు, కోడింగ్ అవును, అజాస్ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ గురించి. అవును ఎస్. ఓకే. వచ్చిన వాళ్ళకి మీరు ఎట్లా మోటివేట్ చేస్తారు? మోటివేట్ చేయడం అనేది ఏం లేదు అశ్విని, ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మనం అందరినీ, చాలా కంపెనీస్లో నేను చూసింది ఏంటి అంటే ఇలాంటి కంపెనీస్లో జాయిన్ అయితే ఎలా ఉండిద్దో ఏంటో అని ఒక అపోహ ఉంది. కానీ వాళ్ళని మనం డైరెక్ట్గా ఆఫీస్కి ఇన్వైట్ చేస్తున్నాము, మా ఆఫీస్ ఇది, మీరు ఒక్కరే రాకండి, మీతో పాటు మీ పేరెంట్స్ని తీసుకుని రండి. ఎందుకంటే ఇప్పుడు క్యాండిడేట్స్ వచ్చారనుకోండి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మనకు తెలియదు, వాళ్ళు ఏదో త్వరగా సెటిల్ అవ్వాలి లైఫ్లో అనేసి ఏదో ఒక డెసిషన్ అనేది తీసేసుకుంటారు. సో ఆ టెన్షన్లో ఉండి వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. సో అలా కాకుండా వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళొక ఒక డెసిషన్ మేకర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడంతా చెక్ చేసుకుని మన ప్రోగ్రామ్ మన దగ్గర ఉన్న వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేసి అది నిజమా కాదా. నేను చూసిన దానిలో ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తీసుకున్న డెసిషన్కి, పేరెంట్స్ తీసుకున్న డెసిషన్కి చాలా ఎగ్జాక్ట్లీ పేరెంట్స్కే ఇప్పుడు ఉన్న క్లారిటీ కొంచెం ఈ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి తక్కువగా ఉండడం వల్ల ఎక్కడైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ ఖచ్చితంగా పేరెంట్స్ ఉంటే వాళ్ళు గైడెన్స్లో వెళ్తేనే అది ఫుల్ఫిల్ అవుతుంది. అవును. సో అది ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ మన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు వీళ్ళు. సో Okay. వీళ్ళకి అన్నీ ఓకే అనుకుని ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. క్లియర్గా మనం అజా కోడింగ్ ట్యూటర్ అనే ప్రోగ్రామ్ ఏంటి మొత్తం మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఎస్ అశ్విని. అజాలో కల్చర్ ఎలా ఉంటుంది రుక్మిణి? మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కల్చర్ ఇది చూసి ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ క్వశ్చన్ అడిగారు అశ్విని. యాక్చువల్లీ నాకు ఆ కల్చర్ అనే వర్డ్ చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నేను బిలీవ్ చేసేది ఒక ఎంప్లాయీ ఒక్కొక్క ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక ఆర్గనైజేషన్కి ఎక్కువగా చేంజ్ అయిపోతూ ఉంటారు, జాబ్ స్విచ్ అవుతూ ఉంటారు అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారు. ఒక ఆర్గనైజేషన్లో కల్చర్ అనేది కరెక్ట్గా బాగుంది, ఎంప్లాయీకి మంచిగా అనిపించేలాగా, ఆర్గనైజేషన్కి ఈ ఎంప్లాయీ స్కిల్స్తో కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు దానికి తగ్గ రికగ్నిషన్ వచ్చి వీళ్ళ మంచి కల్చర్ అనేది బాగుంది అంటేనే నాకు తెలిసినంత వరకు ఒక ఎంప్లాయీ లాంగ్ టర్మ్ అనేది కాంట్రిబ్యూట్ చేయగలరు అనేదాన్ని నేను బిలీవ్ చేస్తూ ఉంటాను అశ్విని. ఓకే. అంటే జాబ్స్ స్విచ్ ఎవరు ఒక ఆర్గనైజేషన్లో కల్చర్ అనేది బాగుంటే ఒక ఎంప్లాయీ Exactly. వేరే ఆపర్చునిటీ వెతుక్కోవడానికి ఛాన్సే రాదు అవును అని మీరు అంటున్నారు. Yes, ఇక్కడ కల్చర్ exactly. అంతా కూడా చాలా నచ్చింది ఇక్కడ అని అంటున్నారు. ఎస్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ ద కల్చర్, ఇప్పుడు మీరు ఇందాక మనం ఓరియంటేషన్స్ గురించి మాట్లాడుకున్నాము, ఓరియంటేషన్ ఇస్తున్నాము, వాళ్ళు జాయిన్ అవుతున్నారు, తర్వాత మీ రోల్ ఎలా ఉంటుంది? లీడర్షిప్ టీమ్ ఏదైతే ఉందో, మనం ఏఎల్టీ, హియర్ వీఆర్ కాలింగ్ ఏఎల్టీ, అజా లీడర్షిప్ టీమ్ కదా, ఈ లీడర్షిప్ టీమ్ రోల్ వన్స్ వాళ్ళు ఓరియంటేషన్ కంప్లీట్ అయ్యి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి, మీ రోల్ ఎలా ఉంటుంది? ఓరియంటేషన్ ఇచ్చిన తర్వాతే నా పని అస్సలు అయిపోదు. సో ఇక్కడ నా ఒక్కదాని వల్లనే ఓరియంటేషన్ కూడా సక్సెస్ అవ్వదు. Okay. చాలా మంది ఏఎల్టీ దాని వెనుక చాలా మంది వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక ఎంప్లాయీని మనం ఇక్కడికి తీసుకొచ్చి ఆన్ బోర్డ్ చేయాలి అంటే దాని వెనుక చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మళ్ళీ మల్టిపుల్ ఫాలో అప్స్ చేయడం, వాళ్ళు వస్తారా లేదా అని చెప్పి కనుక్కోవడము, అండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్కువ ఇంట్రాక్షన్ అనేది వాళ్ళతో ఉండాలి. సో నాకు ఇచ్చిన డ్యూటీ ఇది ఒక్కటే, ఆన్ బోర్డ్ చేయడం,
వాళ్ళని తీసుకొచ్చాను, జాయిన్ చేశాను అనే దగ్గరే నా డ్యూటీ ఆగిపోలేదు, నా వర్క్ ఆగిపోలేదు. ఎవ్రీడే వాళ్ళకి రాగానే వెళ్ళడము, వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతూ Interact అవుతూ ఉండటము, ఉంటారు. ఇంటరాక్ట్ అవుతూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ దీనితో పాటు నాకు ఒక టీం ఉన్నారు. సో వాళ్ళు చాలా చాలా కష్టపడతారు. అసలు ఒక ఆన్ బోర్డ్ ఇక్కడికి అవ్వాలి, ఒక వాకిన్ రావాలి అంటే మెయిన్ ఎక్కువ ఉండేది వాళ్ళ రోలు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నీ ఓకే అనుకున్న తర్వాత మనం వాళ్ళని కన్వర్ట్ చేయడం వేరు, కానీ దానికన్నా ముందు కన్వర్ట్ చేయడం అనేది వేరుండిద్ది. సో ఇలా ఒక టీం ఉంటుంది. అండ్ దీని తర్వాత మనం వాళ్ళని ఆన్ బోర్డ్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్కి ఇంకొక టీం ఉంటారు. అండ్ Okay. ఇలా మల్టిపుల్ హ్యాండ్స్ అనేది ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. It's a collective work, team ఎగ్జాక్ట్లీ. work you are saying. ఎస్ ఎస్ లీడర్షిప్ టీంలో మిగతా డిపార్ట్మెంట్స్ ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు టెక్నికల్ టీం కానీ వాళ్ళ ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది వాళ్ళతోటి? సో చాలా మందికి ఏంటి అంటే టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు వస్తూ ఉంటారు. టెక్నికల్గా సరైన గైడెన్స్ లేక ఒకటి కాకుండా వేరేది సెలెక్ట్ చేసుకుని మళ్ళీ మేము రాంగ్ స్టెప్ తీసుకున్నాము, మరి ఇప్పుడు ఏం చూస్ చేసుకుంటే బెటర్ ఉండేది మా కెరియర్కి అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు. అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరు. ఇప్పుడు టెక్నికల్ డౌట్గా ఎవరైనా ఉన్నారు అంటే మనకి డెలివరీ హెడ్స్ ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించడం, వాళ్ళ దగ్గర టెక్నాలజీకి రిలేటెడ్ నాలెడ్జ్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. సో ఇంకా వీళ్ళ దగ్గర అవ్వలేదు, డౌట్ క్లారిఫై అవ్వలేదు అనుకుంటే మన CEO గారు ఎవ్రీ టైం అవైలబుల్ ఉంటారు. ఓకే. సో ఫ్లోర్ పైన సో తనతో మాట్లాడిస్తాము. ఇలా అంటే టెక్నాలజీ ఏం తీసుకోవాలి, ఏది తీసుకుంటే వాళ్ళ కెరియర్లో సెట్ అవుతారు, ఇలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి మనం ఒక గైడెన్స్ ఇచ్చి తనకి ఏ టెక్నాలజీ అయితే సూటబుల్ అవుతుంది అని చెప్పి మనం ఒక స్కిల్ని తనకి నేర్పించి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తయారు చేయడానికి కావాల్సిన లీడర్షిప్ టీం అంతా కూడా కలిసి ఇక్కడ మనం కలెక్టివ్గా మనం ఇక్కడ వర్క్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అశ్విని. దట్స్ వాట్ యువర్ సేయింగ్. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. రుక్మిణి, ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు అజాలో బాగా నచ్చింది ఏంటి? ఏది మీకు బాగా నచ్చింది? మెయిన్ వచ్చేసి నాకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నువ్వు చెయ్యగలవు అని. నాకన్నా ముందు నాలో ఉన్న పొటెన్షియల్ని నాకన్నా ముందు నా మేనేజ్మెంట్ గుర్తించింది. మెయిన్ ఇంపార్టెంట్ మోటివేట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు దానిలో మెయిన్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ రోజు ఒక కెమెరా ముందు కూర్చొని మాట్లాడడం అనేదే చెప్పొచ్చు. సూపర్. సో ఇదొకటి నేను చూసిన వరకు ఎక్కడా కూడా ఇలా ఒక ఆపర్చునిటీ ఇచ్చి నువ్వు చెయ్యగలవు అని చెప్పింది నేను చూడలేదు. సో మెయిన్ ఒకటి ఇది బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి పొజిషన్ ఇది, వీళ్ళ పొజిషన్ ఇది అని చెప్పి పొజిషన్ని బట్టి ట్రీట్ చేయడం అనేది నేను చూడలేదు. ఏ లెవెల్ పొజిషన్ అయినా సరే ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన గౌరవం అనేది ప్రతి ఒక్కరిని ఒకేలాగా ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అశ్విని. అందరినీ అంతా ఒక ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ. కల్చర్ ఇస్ లైక్ ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ. ఫ్యామిలీ కల్చర్. మనలో ఉన్న పొటెన్షియల్ని రికగ్నైజ్ చేసి మనకి వెనక నుండి మనల్ని మోటివేట్ చేస్తూ మన గోల్ని మనం రీచ్ అయ్యేలాగా చేసే కల్చర్ అజాలో ఉంది అని యు వాంట్స్ టు సే. రుక్మిణి, మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్లో కొన్ని స్కిల్స్ మీరు నేర్చుకున్నారు. ఆ స్కిల్స్ ద్వారానే మీకు అజాలో జాయిన్ అయ్యి ఇక్కడ లీడర్షిప్ టీంలో వర్క్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు అజాలో మీరు నేర్చుకుంటున్న స్కిల్స్ ద్వారా మీకు కెరియర్లో ఎలాంటి గ్రోత్ కనిపిస్తుంది? మీకు ఎట్లా అనుకుంటున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్కిల్స్ మీకు ఫ్యూచర్లో ఏ విధంగా ఉపయోగపడతాయి అనిపిస్తుంది? సో ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ప్రీవియస్ కంపెనీలో నేను ఒక వరకు మాత్రమే నేను నేర్చుకున్నాను. సో దాన్ని వేస్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను, వర్క్ నేర్చుకుంటున్నాను. అండ్ నాకు తెలియని వాటిని ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను, స్కిల్స్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈ స్కిల్స్ నాకు డెఫినెట్లీ నేను చెప్తున్నాను. సో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నేను ఉంటాను అనేది అయితే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇక్కడ అజాకి వచ్చిన తర్వాత మీ కెరీర్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అన్న ట్రస్ట్ అయితే మీకు బిల్డ్ అయింది. రుక్మిణి, అజాలో జాయిన్ అయ్యి 1 year అయింది. అజా స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయాయి. మీకు అజా గ్రోత్ మీకు ఎట్లా కనిపిస్తుంది? ఫ్యూచర్లో అజా ఎలా ఉండబోతుంది అని మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్ అశ్విని. సో నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా ఒక మంచి పని జరిగేటప్పుడు దాన్ని ముందుకు పుష్ చేసే వాళ్ళ కన్నా వెనక్కి లాగే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు నేను చూసిన దానిలో. సో నేను స్టార్టింగ్లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు నాకు తెలిసింది, మన కోడింగ్ ట్యూటర్ గురించి మెయిన్ తెలిసింది ఏంటంటే ఇలా ఎవరైతే సాఫ్ట్వేర్కి రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మనం ఆపర్చునిటీస్ ఇస్తాము. సో దానికి ఇంత అమౌంట్ని పే చేయాలి. సో నేను ఆ టైంలో అనుకున్న 3,69,000 ఎవరు జాయిన్ అవుతారు, ఎందుకు పెట్టారు ఈ ప్రోగ్రామ్? మీకే అనిపించింది? నాకు అనిపించింది, నేను ఫీల్ అయ్యాను. వన్స్ నేను ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత అప్పటి వరకు నేనేం ఫోకస్ చేయలేదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని దాని తర్వాత వచ్చాను. మొత్తం ప్రోగ్రామ్ అసలు ఎలా ఉండిద్ది ఏంటి మొత్తం ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాను. ఫస్ట్ ఓరియంటేషన్ ఇచ్చాను, వాళ్ళతో మాట్లాడాను.
వాళ్ళు అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి అనేది ఆ చెప్తున్నప్పుడే నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఇలా ఉండిద్దా, ఇంత బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని ఇక్కడ వీళ్ళు Design రన్ చేశారు. చేస్తూ ఉన్నారు, ఇంత Design డిజైన్ చేసేసారు. చేశారా. ఎందుకంటే ఇది ఒక రోజు 2 రోజుల్లో జరిగిందైతే కాదు అశ్విని. ఎన్నో రోజులు దీని గురించి ఆలోచించి ఒక డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇంత బాగా చేశారు అనేది నేను ఎప్పుడైతే దానిలో ఇన్వాల్వ్ అయ్యి చేయడం స్టార్ట్ చేశానో నాకు అప్పటి వరకు తెలిసింది. సో నేను ఒకటే అనుకుంటున్నాను, ఏదైనా సరే చూసింది కాదు, చేసిన తర్వాత మాట్లాడింది వేరుండిద్ది అనే దాన్ని అయితే నేను అక్కడ బాగా అనుకున్నాను. అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండిద్ది అంటే డెఫినెట్లీ మన CEO గారికి ఒక విష్ ఉంది. సో ఎట్లయినా 27 కల్లా 500 crores కంపెనీ చేయాలి అని చెప్పేసి అది డెఫినెట్లీ అవుతుంది అశ్విని. ఆ నమ్మకం అయితే నాకు వచ్చింది. 500 crores కంపెనీ అవుతుంది. అలాగే 5000 ప్లస్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయాలి అన్నది మన విజన్. డెఫినెట్లీ అవుతుంది అశ్విని. మీరు ఇందాక అన్నారు కదా ఇప్పుడు 369 పే చేసి ఎవరు వస్తారు, పే చేశారా అనేది. యాక్చువల్లీ ఎప్పుడు మన ఫణి సార్ ఏం చెప్తూ ఉంటారు అంటే హీ హ్యాస్ టేబుల్కి ఇటువైపు అటువైపు కూడా నేను ఉన్నాను అని. అవును. సో మీకు డౌట్ ఉండడం కరెక్టే, కానీ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో యాక్చువల్లీ ఇండస్ట్రీకి ఎట్లాంటి వాళ్ళు, ఐటీ ఇండస్ట్రీకి ఎలాంటి వాళ్ళు కావాలి, వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ వాళ్ళు కానీ రెడీ రిసోర్స్ ఉన్నారా లేదా అని వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సినట్టుగా మనం ఇక్కడ ఎలా ఒక పర్సన్స్ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని మనం ఎట్లా రెడీ చేసి ఇవ్వాలి అన్నది హీ హ్యాస్ ఎ గుడ్ విజన్ ఆన్ దట్. అందుకనే ఆయన ఈ కోడింగ్ ట్యూటర్ అనేది ఈ ప్లాట్ఫామ్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. నౌ వీఆర్ సీయింగ్ హౌ మెనీ ఆర్ జాయినింగ్ విత్ అస్ అండ్ హౌ మెనీ డిప్లాయ్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఫైన్. అండ్ వాళ్ళది ప్రజా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవుతున్నారు కదా, వాళ్ళ గ్రోత్ మీకు ఎట్లా కనిపిస్తుంది? ప్రజా గ్రోత్ మనకి విజన్ ఉంది, 5000 ప్లస్ మనం ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వాలి, 500 plus crores కంపెనీ అవ్వాలని మన విజన్ క్లియర్గా ఉంది. మరి కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ ద్వారా ఇక్కడ జాయిన్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వాళ్ళ విజన్ ఎలా ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? సో వాళ్ళ విజన్, సో ఎవరికైనా సరే వాళ్ళ స్క్రాచ్ లైక్ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడే మనం ఏవైతే స్కిల్స్ కావాలి, మనం మెయిన్ ఫోకస్ చేస్తున్నది కూడా అమౌంట్ గురించి కాదు, మనీ గురించి చూపించట్లేదు, లక్షల శాలరీస్ ఇస్తామని చెప్పి ఆఫర్ చేయట్లేదు. మీ భవిష్యత్తు సక్సెస్ అవ్వాలి అంటే ఏ స్కిల్స్ అయితే కావాలో ఆ స్కిల్స్ని మేము ఇక్కడ ఇస్తాము అని చెప్పి చెప్తున్నాము. మనం మెయిన్ ఫోకస్ చేస్తున్నది స్కిల్స్ మీద. ఆ స్కిల్స్ అనేది నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అశ్విని. ఒక స్కిల్స్ అనేది నేర్చుకుంటే ఒక మనిషి ఎంత సక్సెస్ అవుతారు అనేదానికి సో వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. వాళ్ళకి ఆ ట్రస్ట్ ఉంది కాబట్టే మనకి ఇన్ని ఆన్బోర్డింగ్స్ జరుగుతున్నాయి. అండ్ వాళ్ళ ఆన్బోర్డింగ్స్కి వస్తున్న వాళ్ళు ఎంతమంది ఈరోజు డిప్లాయ్మెంట్స్ చూస్తూ ఉన్నారు. సో ఆ డిప్లాయ్మెంట్స్ ఇక్కడ ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారో అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ విషన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. అవుతుంది వాళ్ళ విషయం ఏదైతే ఉందో, వాళ్ళ జాయిన్ అవడానికి వాళ్ళ విజన్ కానీ వాళ్ళ మోటో ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ఫిల్ అవుతుంది. సో మీరు వాళ్ళ ఓరియంటేషన్ లో వాళ్ళకి ఏం చెప్తున్నారో అదే విజన్ మనం ఇక్కడ వాళ్ళకి చూపిస్తున్నాము, డైరెక్ట్ గా చూపిస్తున్నాము. అంటే వన్స్ ఒకసారి కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ లోకి జాయిన్ అయ్యి వాళ్ళు అప్ స్కిల్ అయ్యి ఐటీ కెరియర్ లో ఎంట్రీ ఇవ్వడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎగ్జాక్ట్లీ అశ్విని. ఇప్పుడున్న యువతకి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే వాళ్ళకి ఏదన్నా అవకాశం వస్తే ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఏదో లక్షల శాలరీస్ వస్తేనే, లేదా ఒక 20 lakhs ప్యాకేజ్ వస్తేనే, 10 lakhs ప్యాకేజ్ వస్తేనే నా కెరియర్ని స్టార్ట్ చేస్తాను, ఈ చిన్న సాలరీయే కదా అని చెప్పేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి దుర్వినియోగం చేసుకుని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వీళ్ళ కెరియర్ గ్యాప్ పెంచేసుకుని మళ్ళీ తర్వాత అవకాశాలు ఏదైనా వస్తాయేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండడం, ఇదంతా ఏమైపోతుందంటే ఒక లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. వీళ్ళ కెరియర్లో సెటిల్ అవ్వకుండా అట్లా ఉండిపోతున్నారు. ఎవరో ఒకరు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి యూటిలైజ్ చేసుకోండి, సక్సెస్ అనేది అదే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చెప్పి అలా టైం పాస్ చేసుకోకుండా వచ్చిన ఏ చిన్న అవకాశం అయినా సరే దాంట్లో జాయిన్ అయ్యి ఒక స్కిల్ నేర్చుకుని అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు ఎదగాలి, అలా ఉండాలి. ఇప్పుడు యువత అలాంటిది నేర్చుకోవాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. నైస్ రుక్మిణి, మీరు చెప్పడమే కాకుండా మీరు మీ లైఫ్లో కూడా మీరు దాన్ని ఆచరించి చూపించారు. అంటే డిగ్రీ అక్కడ స్టాప్ చేయకుండా మీకు ఒక విజన్, నేను MBA చేయాలి, హెచ్ఆర్గా సెటిల్ అవ్వాలి అని, ఆ వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటూ స్టెప్ బై స్టెప్ మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అజాలో జాయిన్ అయ్యి చిన్న వయసులోనే అజా లీడర్షిప్ టీంలో ఒక భాగంగా పనిచేస్తూ అజా గ్రోత్కి యాజ్ వెల్ యాజ్ సేమ్ లైక్ మీ పర్సనల్ గ్రోత్, మీ పర్సనల్ ఫ్యూచర్కి ఒక విజన్ని మీరు క్రియేట్ చేసుకుని దానికోసం మీరు నిరంతరం కృషి చేస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ. అసలు మీరు చాలా ఒక మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఉన్న యువతకి మీ నుంచి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ రుక్మిణి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశ్విని. హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్ ద డిస్కషన్ విత్ రుక్మిణి జంజానం. అజా కోడింగ్ ట్యూటర్, అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో
తను జాయిన్ అయ్యి ఇంత చిన్న ఏజ్లోనే ఒక లీడర్షిప్ టీంలో మెంబర్ అయింది. ఇలాగే మన అజా లీడర్షిప్ టీంలో ఉన్న ప్రతి లీడర్ కూడా అజా కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ ద్వారా జాయిన్ అయిన ప్రతి ఒక్కరి భవిష్యత్తును నిర్మించడం కోసం ప్రతిరోజు వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీలో ఎవరైనా ఐటీలో కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అజా కోడింగ్ ట్యూటర్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. Come and join in Aja Coding Tutor. We are welcoming you. I'll come soon with another leader in Aja leadership team. Until then, stay tuned. Bye.